హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు మనము మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్కి సంబంధించి మీకు కొన్ని క్వశ్చన్స్ నేను యూనివర్స్ నుంచి అడగబోతున్నానండి. అంటే మీకున్న రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి నేను కొన్ని క్వశ్చన్స్ యూనివర్స్ నుంచి అడుగుతున్నాను. దాంట్లో మీకు వచ్చే ఆన్సర్స్, యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ ఏదైతే ఉందో అది మీకు నేను రెజనేట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదే మీకు ఫ్యూచర్లో మంచి జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నానండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా రెగ్యులర్గా వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఎందుకంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి కరెక్ట్గా ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు ఈ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్లో నుంచి మ్యాక్సిమం మీరు బయటపడతారండి. సో ఇది అందుకని మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. అంటే ఎప్పుడైతే ఈ వీడియో మీ ముందుకు వస్తుందో అప్పుడు ఇది మీకు ఇన్ కేస్ ఇందులో వచ్చే ఆన్సర్స్ ఒకవేళ మీకు రెజినేట్ అవుతున్నాయి అని అంటే ఇది మీ లైఫ్కి సంబంధించిన రీడింగ్ అండ్ యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్ అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది వచ్చేసి మీకు మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను ఇచ్చేది లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్. సో ప్రతి ఒక్కరు మీరు గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్గా కూడా మీరు ఎక్కువగా ఎవరితో కూడా అంత తొందరగా కనెక్ట్ అవ్వకూడదు. ఎందుకనంటే ఈ రిలేషన్షిప్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయనంటే మనము ఓవర్ అటాచ్మెంట్ అవ్వడం వల్ల వేరే వేరే వాళ్ళతో అంటే ఎక్కువగా మనము ఎమోషనల్గా ఓవర్గా రియాక్ట్ అవుతాం. ఏదైనా సరేనండి, లైఫ్లో ప్రతిదానికి కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. ఒకటే రిలేషన్షిప్ ఒక్కదానికి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి రిమైనింగ్ వాటన్నిటి కూడా మనకు మర్చిపోతే మన లైఫ్ అనేది ఏ విధంగా అంటే హ్యాపీగా ఉండాలని అంటే మనం అన్నిట్లో కూడా ఈక్వల్గా మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. మన జీవితంలో ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్నిటికీ కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హ్యాపీనెస్కి కానివ్వండి, సాడ్ కానివ్వండి, ఏదైనా సరే, ఏది వచ్చినా సరే మనం ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళాలి. మన లైఫ్ ముందుకు వెళ్ళాలి. అది మీరు ఆలోచించుకోండి. ఓకేనా? సో ఫస్ట్ అయితే అసలు మీ రిలేషన్షిప్కి సంబంధించి ఇప్పుడు నేను ఏంజిల్ ఆన్సర్స్ అయితే తీస్తున్నానండి. సో ఏంజిల్ ఆన్సర్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు మీ మనసులో ఏదైనా క్వశ్చన్ అడగండి. మీరు అంటే తలుచుకోండి మీకు ఏం కావాలనేది నేను యూనివర్స్ నుంచి ఈ ఆన్సర్ ద్వారా చెప్తాను. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఇప్పుడున్న క్వశ్చన్కి ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో మీరే క్వశ్చన్ ఏంటో మీరే అడగండి. ఇక్కడ యూనివర్స్ నుంచి నేను మీకు ఆన్సర్ కార్డ్స్ తీస్తున్నాను. ఇవి మీకు రెజినేట్ అవుతాయి, 100% మీకు రెజినేట్ అవుతాయి. ఓకేనా? సో క్వశ్చన్ ఏదైనా సరే రిలేషన్షిప్కి సంబంధించి మాత్రమే మీరు మనసులో అడగండి. ఖచ్చితంగా ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి ఒక ఆన్సర్ అయితే వస్తుంది. మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఇది రిలేషన్షిప్ పరంగా మాత్రమేనండి, అదర్ క్యారియర్కి కానీ మిగతా వాటికి కాదు. ఓకే, నేను ఫైనల్గా షఫుల్ చేస్తున్నాను. మీరు మనసులో ఏదైతే మరి క్వశ్చన్ ఉందో దానికి యూనివర్స్ నుంచి ఏంజిల్ ఆన్సర్ ఇస్తున్నారో చూద్దామండి. సో కాంప్రమైజ్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ మీరు మీ మనసులో మీరు యూనివర్స్ని అడుగుతున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ కాంప్రమైజ్. ఓకే, సో కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పేసి రిలేషన్షిప్లో మీకు యూనివర్స్ ఒక ఏంజిల్ ఆన్సర్ రూపంలో మీకు చెప్తున్నారు. ఓకేనా? ఇంకా ఏంటి అని చూద్దాం. సో నో, ఇక్కడ మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి ఆన్సర్ నో అని ఇస్తుంది యూనివర్స్. ఇంకొక 2 కార్డ్స్ తీస్తానండి. ఇంకా మీరు మనసులో ఏం క్వశ్చన్ అడిగారు, మీకు ఏంటి అనేది. ఇంకొకటి లిజన్ టు యువర్ ఇంట్యూషన్. సో లిజన్ టు యువర్ ఇంట్యూషన్. సో నో అని అంటున్నారు, లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటున్నారు. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటే మీ మీ నమ్మకం పైన అంటే నమ్మకం పెట్టుకోండి. మీ మనసు ఏదైతే చెప్తుందో దానిపైన మీరు నమ్మకం పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్. నెక్స్ట్ కమ్యూనికేట్ క్లియర్లీ. ఓకే, కమ్యూనికేట్ క్లియర్లీ అంటే ఏంటి? మీరు బాగా కమ్యూనికేట్ అంటే అదే అండి, మీరు ఓపెన్గా మాట్లాడుకొని మీరు మీ మనసులో అసలు ఏముంది అనేది మీరు క్లియర్గా కమ్యూనికేట్ చేయండి. చెప్పండి మీ మనసులో ఏముందో క్లియర్గా వాళ్ళకి చెప్పండి. వాళ్ళని అడగండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి. సో ఇది మనకి యూనివర్స్ నుంచి వచ్చిన ఏంజిల్ ఆన్సర్స్. మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి ఏంజిల్ ఆన్సర్స్ కూడా మీకు వచ్చేసాయి. నో, లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అండ్ కమ్యూనికేట్ క్లియర్లీ. అండ్ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ మెయిన్ వచ్చింది ఏంటంటే కాంప్రమైజ్. అంటే మేజర్గా అందరికీ యూనివర్స్ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే కాంప్రమైజ్ అవ్వండి అని చెప్తున్నారు యూనివర్స్. సో ఇప్పుడు ఇది నేను మీకు ఏంజిల్ ఆన్సర్స్ అయితే మీ క్వశ్చన్కి నేను ఇచ్చేసాను. సో మరి ఇప్పుడు చూస్తానండి, మరి మీ పర్సన్ మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఒకసారి కరెంట్ ఫీలింగ్స్లలో చూద్దాము. దాని తర్వాత ఏం అడగాలో నేను అడుగుతాను. సో మీ పర్సన్ పేరుని మీరు తలుచుకోండి అండ్ యూనివర్స్ మీరు అడగండి.
ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మీరు అడగండి. ఎందుకంటే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ సపరేషన్లో ఉన్నారు అండ్ మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అన్ని కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఈ రిలేషన్షిప్ రీడింగ్ ఎందుకు వచ్చారు, దాని గురించే కదండి. మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళ మనసులో ఏముంది తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే రీడింగ్కి వచ్చారు. కాబట్టి నేను కూడా యూనివర్స్ నుంచి ఫస్ట్ అదే క్వశ్చన్ అడుగుతున్నాను, ఏంటంటే కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్. సో మీ పర్సన్ పేరుని మనసులో తలుచుకోండి. నేను కూడా యూనివర్స్ని అడుగుతాను, అసలు వాళ్ళ మనసులో మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో నేను అడుగుతాను. ఓకేనా? సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మనసులో ప్రజెంట్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఇప్పుడు నేను అడిగే ఈ క్వశ్చన్కి మీరు నాకు కరెక్ట్గా అక్యురేట్ ఆన్సర్స్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో మీరు మీ పర్సన్ మనసులో తలుచుకున్నారు కదండి. సో వాళ్ళ మనసులో మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఇప్పుడు రివీల్ అవ్వబోతుంది యూనివర్స్ నుంచి. సో నేను ఒక 6 కార్డ్స్ తీస్తానండి, చూద్దాము అసలు మీ పర్సన్ మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ మనకి 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. సో 2 ఆఫ్ స్వార్డ్స్ ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి చూద్దాం. 2 కార్డ్స్ వచ్చేసాయి. సో ఇక్కడ 6 ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ అలాగే ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఇంకా చూద్దామండి ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాము. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది అండ్ ఇక్కడ 7 ఆఫ్ వీల్స్ వచ్చిందండి. 7 ఆఫ్ వీల్స్. సో ఇంకొక కార్డ్ తీయాలి, నేను తీస్తాను. మీ పర్సన్ మనసులో ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి. సో ఇక్కడ నైట్ ఆఫ్ వీల్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ మీ పర్సన్ అయితే అంత పెద్దగా బాధ పడటం అయితే లేదు. ఏంటంటే మోస్ట్లీ ఇక్కడ మీ కరెంట్ ఫీలింగ్స్లలో 2 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలలో 2 రకాలుగా ఆలోచిస్తున్నారండి మీ గురించి. అంటే 2 రకాలుగా ఆలోచించడం అని అంటే ఏంటంటే మీతో జరిగిన గొడవల గురించి కూడా బాగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే వాటిని బట్టే వీళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు మీ పార్ట్నర్కి వచ్చిన మనస్పర్ధలతో వాళ్ళు కొంచెం మనసులో బాగా పెట్టుకున్నారండి, చాలా బాధపడుతున్నారు. బాధని కాదు, ఇది ఒక జగిలవుతుంది వాళ్ళ మనసులో. మీరు కోపం అనుకోవచ్చు, ప్రేమ అనుకోవచ్చు, లేదంటే వాళ్ళ అలజడి అనొచ్చండి. ఇది ఒక అలజడి. వాళ్ళ మనసు మైండ్ అంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్లో కంప్లీట్లీ ఆ ఆలోచనలతోనే గడపడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఇక్కడ ఏంటంటే 2 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే వీళ్ళు నిర్ణయం తీసుకోవాలనడానికి కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారు. అటు ఇటు కూడా నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో కూడా లేదు, వాళ్ళ సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది. సో అందుకని వీళ్ళు ఏంటంటే ఏం చేయాలో అర్థం కాక కూడా కొంచెం వెయిట్ చేస్తున్నారు. మీకు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. మీకు సమాధానం చెప్పాలన్నా కూడా వీళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారంటే వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు మీకు ఏ నిర్ణయం కూడా చెప్పలేకపోతున్నారు. సో అందుకని మీకు కాల్ మెసేజ్ చేసినా, మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా మీ సైడ్ నుంచి వీళ్ళ సైడ్ నుంచి మీకు ఎలాంటి ఆన్సర్ కూడా రావడం లేదు. ఎందుకనంటే ఇక్కడ మీరు ఇలా ఆలోచించకండి వాళ్ళు గివప్ అయిపోయారు, గివప్ చేసేసారని అనుకోవద్దు. గివప్ అంటే ఏంటి, మూవ్ ఆన్ అయిపోయారని కూడా మీరు ఆలోచించడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు డెసిషన్స్ తీసుకునే పరిస్థితులలో ఫస్ట్ లేరు అనేది మాత్రం మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక స్టక్ ఎనర్జీలో కనిపిస్తున్నారు చాలా స్ట్రాంగ్గా. అండ్ ఇక్కడ చూడండి 9 ఆఫ్ హ్యాండ్స్ కూడా వచ్చింది. సో 9 ఆఫ్ హ్యాండ్స్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఒకటి స్టక్ ఎనర్జీతో పాటు వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా కూడా ఏ విధంగా అవుతుందో అన్న నెగిటివ్ ఆలోచనలతోనే కనిపిస్తున్నారండి. అంటే ఇప్పుడు ఈ నెగిటివ్ ఆలోచనల వల్ల సబ్ కాన్షియస్ మైండ్లో వీళ్ళ మనసు చెప్తుంది వద్దు, ఇప్పుడు వద్దు, ఇంకా ఏం చేయకు, ఒకవేళ ఇలా చేసి ఇలా అవుతుంది, అలా చేసి ఇలా అవుతుంది అని నెగిటివ్గానే చెప్తుంది వీళ్ళ మనసు. సో అందుకని వీళ్ళు ఏంటంటే ఇంక ఎలాంటి ప్రయత్నం చేయాలన్నా కూడా, అంటే మీ వైపు అట్రాక్షన్ ఉన్నా కూడా ఆలోచిస్తున్నారు ఏంటంటే మనం ఇట్లా చేస్తే మళ్ళీ రేపొద్దున ఏమన్నా ఇబ్బందులు వస్తాయా, వీళ్ళకి వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ ఏమన్నా వీళ్ళని ఏమైనా రిస్ట్రిక్ట్ చేస్తారా, ఒప్పుకుంటారా లేదా, మళ్ళీ మీరు కూడా వస్తే కనుక మీరు కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారు. సో ఇలాగ అందుకని వీళ్ళు ఇక్కడ స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రయత్నాలు చేయాలని ముందుకు అడుగు వేసినా కూడా ఇంకా వాళ్ళకు ఆ నెగిటివిటీ అనేది వెంటాడుతుంది. కాబట్టి వీళ్ళు కూడా ముందుకు వెళ్ళాలన్నా కూడా భయపడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. అంటే మీతో మాట్లాడాలన్నా కూడా వాళ్ళకు ఒక భయం అనేది వెంటాడుతుందని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ మనకి ఒక నీడ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇక్కడ వెంటాడుతుంది, వీళ్ళు ముందుకు అడుగు వేయాలన్నా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది వీళ్ళని బ్లాక్ చేసేస్తుంది అనమాట. సో అది పర్సనే ఉండొచ్చు, సిచ్యువేషన్స్ ఉండొచ్చు, ఒకవేళ మీ పైన కోపం ఉండొచ్చు, ఏదో ఒకటి వీళ్ళని ఆ నెగిటివ్ మిమ్మల్ని మీ వైపు వస్తే మీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చూపిస్తుంది అనమాట వాళ్ళకి. అంటే మీ దగ్గరకు వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న ఒక ఊహాగానాలలోనే మీ పర్సన్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవి 2 కొంచెం నెగిటివ్ కార్డ్సే ఉన్నాయండి కొద్దిమంది మైండ్లలో. అండ్ ఇంకొక నెగిటివ్ కార్డ్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే 7 ఆఫ్ వీల్స్ వచ్చింది. ఇక్కడ 7 ఆఫ్ వీల్స్ అని అంటే మీ పర్సన్
హ్మ్. మీతో జీవితాన్ని చాలా బాగా ఊహించుకున్నారండి. అంటే పాస్ట్‌లో ఎట్లా అనంటే మీరు మీ పర్సన్ మాట్లాడుకున్నప్పుడు గాని మీరు ఒక విధమైన ప్రణాళికలు వేసుకొనుంటారు గదా! ప్లానింగ్ వేసుకొనుంటారు గదా! సో, మనం లైఫ్‌లో ఇట్లా ఉండాలి, అలాగుండాలి, మనం ఇలా చేద్దాము, అలా చేద్దాము, ఫైనాన్షియల్‌గా ఇట్లా ఉందాము, మనం ఇది కొందాము, అది కొందాము, లేకపోతే ఆహ్, మనము మ్యారేజ్ అయిపోయిన తర్వాత లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలన్నా ఇట్లాంటి ప్లాన్స్ అండ్ ఈవెన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు గాని, ఎప్పుడు గూడా మీరేమనుకున్నారంటే పాజిటివ్‌గా ఉంటది. మాకసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అన్న ఉద్దేశ్యంతోనే మీ రిలేషన్‌షిప్ ముందుకెళ్ళింది. కానీ గోయింగ్ ఆన్ పీరియడ్ ఇక్కడ ఏమవుతుందనంటే, మీకు కొన్ని మనస్పర్ధలు రావడము, కొద్దిమంది పర్సన్స్ మీ పైన నెగెటివ్‌గా చెప్పడము, ఆ పర్సన్స్ కూడా మీ పర్సన్ మీ గురించి పాజిటివ్‌గా ఆలోచించినా వాళ్ళు వెనక్కి లాగడము. అంటే ఈ బెదిరించడాలుంటాయి గదండీ! కొద్దిమంది బెదిరించడాలు మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఉన్న పర్సన్స్ అనమాట. సో, ఎక్కువగా వీళ్ళెంత మీ వైపు పాజిటివ్‌గా ఆలోచిస్తున్నా కూడా వాళ్ళు నెగెటివ్‌గా చేయడం. వాళ్ళ మైండ్‌ని నెగెటివ్‌గా చేయడం. వాళ్ళని వెనక్కి లాగడం. సో, మీ పైన ప్రేమ ఉన్న లాభం లేదు కదండీ! ఇక్కడేంటంటే పర్సన్స్ ఆపేస్తున్నారు. మనుషులు వేరే విధంగా చెప్తున్నారు మీ గురించి. అండ్ ఆ పర్సన్స్ ఏంటంటే 24/7 మీ పర్సన్ వెనకాలనే ఉంటున్నారు. అంటే వాళ్ళేం చేస్తున్నారు? ఎక్కడికెళ్తున్నారు? వాళ్ళు ఒకవేళ మీతో మాట్లాడుతున్నారా? వాళ్ళు మీతో ఏమన్నా అంటే మీరిద్దరు కలిసిపోతున్నారా? సో, ఇట్లాంటివి ఇవి ఎవరైనా ఉండొచ్చు. థర్డ్ పర్సన్స్ ఎవరైనా ఉండొచ్చు. సో, వాళ్ళకి మాక్సిమం మీ పర్సన్‌ని వెనక్కి పుల్ చేస్తున్నారనమాట. అంటే మీరంటే ఇష్టమున్నా సరే వీళ్ళని వెనక్కి లాగడం అనేది జరుగుతుంది. అది ఇంకా మీరు ఆలోచించండి వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అనంటే అది మీకు బాగా తెలుసు. సో, మీకున్న సిట్యుయేషన్స్‌ని బట్టి మీరొక ఎనలైజేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీ పర్సన్ ఇవి 3 ప్రస్తుతం వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్. ఓకే. ఈ విధంగా జరుగుతున్న సిట్యుయేషన్స్, ఆలోచనలు. అయితే ఇక్కడ 10 ఆఫ్ కప్స్ ఒకటొచ్చిందండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ వైపు చాలా పాజిటివ్ అంటే 50% ఉన్నట్టండి ఇక్కడ. ఎందుకు మనకి కార్డొచ్చింది 2 ఆఫ్ స్వార్డ్స్ ఎందుకొచ్చిందంటే సగం నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. సగం పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఇక్కడ 3 కార్డ్స్ చూడండి మనకి నెగెటివ్. ఇక్కడ ఈ 3 కార్డ్స్ చూడండి కలర్‌ఫుల్ అంటే పాజిటివ్. సో, సగం పాజిటివ్‌గా మైండ్ సెట్ ఉంది. సగం నెగెటివ్‌గా మైండ్ సెట్ కనిపిస్తుంది మీ పార్ట్నర్‌ది. సో, ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ యాక్చువల్‌గా మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు మీ పర్సన్‌ని. అంటే మీ మంచితనం ఉండొచ్చు, మీ మాట తీరు ఉండొచ్చు, లేకపోతే మీరు వాళ్ళకి చూపించిన ప్రేమ ఉండొచ్చు. వాళ్ళంటే మీరెంత ఇష్టపడుతున్నారో వీళ్ళకి తెలుసు. అండ్ అలాగే ఆ అట్రాక్షన్ అనేది మీ పర్సన్‌ని లాగుతుందండి. అది ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పలేను నేను. కాకపోతే ఏంటంటే మీ మెంటాలిటీ, మీ పర్సనాలిటీ, మీ బిహేవియర్, మీరు వాళ్ళ పైన చూపించే ప్రేమ, మీరెంత వాళ్ళకి ఇన్వాల్వ్‌మెంట్‌తోని వాళ్ళకి ప్రతీదీ చేసుంటారు. మేబీ అండ్ ఇండిపెండెంట్ పర్సన్. మీరు చాలామంది ఏంటంటే ఇండిపెండెంట్ పర్సన్, ఇండిపెండెంట్ థింకింగ్ అండ్ వాళ్ళ గురించి మీరు ఏదైనా చేసే రకము అండ్ వాళ్ళకెప్పుడు గూడా సపోర్టింగ్‌గా ఉండే రకాలు. సో, ఈ విధంగా మీరున్న పర్సన్ కాబట్టి మీ పర్సన్ ఏంటంటే అందుకనే మిమ్మల్ని వదులుకోలేకపోవడం గూడా కారణం ఇదేనండి. మీ మీ పైన ప్రేమ ఉన్నా, మీ మీ దగ్గరికి రావాలన్నా, ఒకవేళ మీతో ఆహ్, మాట్లాడాలన్న ఆలోచనలన్నీ ఎందుకొస్తున్నాయంటే బికాస్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. అంటే పర్సనాలిటీ అంటే ఏంటి? మీ మనస్తత్వం. మీ మనస్తత్వాన్ని బట్టి గూడా వాళ్ళు అటు వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. ముందుకు గూడా రాలేకపోతున్నారు. సో, ముందుకెందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళకున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్. నెక్స్ట్ చూడండి ఇక్కడ నైట్ ఆఫ్ వీల్స్. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మాక్సిమం మీ వైపు చాలా పాజిటివ్‌గానే ఆలోచనలు ఉన్నాయండి. అంటే ఇక్కడ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ ఒక డెసిషన్ మేకింగ్ అయితే తీసుకోవాలని చెప్పి అనుకోవడం అండి. వీళ్ళ మైండ్‌లో ఇది కూడా ఆలోచిస్తున్నారు. ఏంటంటే సంథింగ్ వి హావ్ టు డూ. అంటే ఎట్లైనా సరే ఇక మనం ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి. ఈ స్టక్ ఎనర్జీ నుంచి మనం బయటపడాలి. ఇక్కడ చూడండి 2 ఆఫ్ స్వార్డ్స్ కదా! ఈ ఆలోచనల నుంచి మనము బయటపడాలి. అండ్ ఇలాగే ఉంటే ఇక నడవదు. ఎందుకంటే ఇక్కడ ఎంతసేపని బాధపడతాం, ఎంతని ఏడుస్తాం, ఎంతని మనమి కాంప్రమైజ్ అవుతాం అండ్ ఎంతని మనము వాళ్ళని బాధ పెడతాము. నేను కూడా ఇలాగ ఎందుకు బాధపడాలి? ఎందుకు ఇదంతా చేయడము? సో, ఏదో ఒక నిర్ణయం తీసుకొని నేను ఏదైతే కోరుకుంటున్నానో అది చేసేద్దాం. ముందు చెప్పేద్దాం. మీతో మాట్లాడదాం. మీకు యెస్ ఆర్ నో చెప్పేయాలని కూడా అనుకోవడం అండి. ఇక్కడేంటంటే మీ వాళ్ళ పరిస్థితులు మీకు వివరించాలని అనుకోవడం అండి. ముందుకు స్టెప్ ఏయడమే ఇది. అంటే యాక్షన్ తీసుకోవడం. సో, అది ఎలా ఉంటుంది అనంటే మీ గురించి వీళ్ళేమనుకుంటున్నారో ప్రతీది గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఇంక మీకు లాస్ట్ ప్రయత్నం చేయడం అంటాం గదా! సో, అట్లా. సో, లాస్ట్‌కొక ప్రయత్నం అయితే చేయాలి. మీతో మాట్లాడాలని చెప్పేసి అనుకోవడం. ఇక్కడ చూడండి ఇంకొక ఫీలింగ్స్ వీళ్ళకెట్లా ఉన్నాయి 6 ఆఫ్ కప్స్. సో, నర్చరింగ్, కేరింగ్ మీ పైన చాలా 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 మంచి అభిప్రాయం అయితే ఉందండి మీ పర్సన్‌కి. ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవడం గూడా వీళ్ళకిష్టం లేనట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మీ ఆలోచనలొచ్చాయనంటే గూడా వీళ్ళు చూడండి ఇదంతా ఎమోషన్స్ అనమాట. బ్లూ కలర్ అంటే ఎమోషన్స్. గ్రీన్ అంటే లైక్ బ్యూటిఫుల్ లైఫ్ అని మీతో ఒక బ్యూటిఫుల్ లైఫ్ అని అనుకోవడం. గ్రీన్‌గా ఉందనంటే ఇదంతా కూడా పాజిటివ్ శుభం అంటాం గదా! సో, అట్లా. సో, ఇక్కడ వీళ్ళేంటంటే మీతో ఒక హ్యాపీ లైఫ్ ఉంటుందని చెప్పేసి మనసులో ఫీల్ అవ్వడం అండి. అంటే ఏంటి ఇక్కడ
మీరు పక్కన ఉన్నారు అని అంటే ప్రపంచం మర్చిపోతారనమాట. సో మీరు తప్ప వాళ్ళకి వేరే లోకం ఉండదనమాట. సో ఆ విధమైన ఫీలింగ్స్ మీ పర్సన్ మనసులో కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ చూడండి, మెయిన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 6 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో 6 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఏంటంటే హ్మ్. మీ పర్సన్ ఏదైతే ఆలోచనలు చేస్తున్నారో, ఆ ఆలోచనల ప్రకారము నాకు తెలిసి వీళ్ళు ఒక ప ఒక మంచి నిర్ణయాలు తీసుకొని, అది కూడా చాలా ఆచితూచి అడుగులు వేయడం అండి. ఇదేంటంటే మోస్ట్‌లీ ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ వీటిని ఏమంటారనంటే ఇవన్నీ అడ్డుపుల్లలండి ఇవి. అడ్డుపుల్లలనంటే ఏంటి? వీళ్ళు మీ దగ్గరికి రావాలని ఆలోచనలొస్తున్నా కూడా, ఈ అడ్డుపుల్లలు ఏంటి అంటే, ఒకటి మీ మీ పైన ఉన్న ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు, మీ పైన ఉన్న కోపము ఉండొచ్చు, జెలస్ ఉండొచ్చు. కొద్దిమందికి జెలస్ కూడా ఉంటాయండి. సో, ఇట్లాంటివి డామినేషను ఇవన్నీ కూడా అడ్డు రావడము, ప్లస్ మీ పర్సన్ ఎటు వెళ్ళినా కూడా ఆ నెగెటివ్ థాట్స్ అనేది వెంట రావడము, నెగెటివ్ పర్సన్స్ వీళ్ళ లైఫ్‌లో ఉండడము. ఈ నెగెటివ్ పర్సన్స్ ఏంటంటే వీళ్ళని 24/7 కనిపెట్టుకొని ఉండటము. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ మాటలు కూడా నమ్మడము, వినడము, వాళ్ళు చెప్పేదాన్ని బట్టే వాళ్ళు ముందుకెళ్ళడము. ఇది ఏంటంటే ఒక అబ్‌స్టాకిల్ అయితే ఉందండి ఇక్కడ. మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఒక అబ్‌స్టాకిల్ ఏంటనంటే, మీ పర్సన్ నిర్ణయాలన్నీ కూడా కొద్దిమందివి వాళ్ళ ఓన్ నిర్ణయాలు లేవు. ఎవరో చెప్తే మాత్రమే మీ పర్సన్ చేస్తున్నారు కొద్దిమంది. ఇంకా కొద్దిమంది ఏంటంటే మీ మీ లైఫ్‌లోకి రావాలన్నా కూడా కొన్ని అబ్‌స్టాకిల్స్ ఇక్కడ ఏమున్నాయనంటే, మీకు మీ పర్సన్‌కి మధ్యలో కొన్ని మనస్పర్ధలు ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉంటున్నారు. అంటే ఏంటి, మీకు దూరంగా ఉండడానికి కారణం ఇదేనండి. కొన్ని ఉన్నాయి మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఏవైతే జరిగాయో మీరు ఆలోచించుకోండి. దాన్ని బట్టి కూడా మీ పర్సన్ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని కూడా మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఇవి మీ పర్సన్ మనసులో ఉన్న ఫీలింగ్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే 50-50 అనమాట. ఆల్మోస్ట్ ఏంటంటే ఒక స్టక్ ఎనర్జీ ఉంది. బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు వాళ్ళ జీవితాన్ని. సబ్‌కాన్షియస్ మైండ్ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ అంత హ్యాపీగా కూడా లేరండి మీరు అనుకుంటున్నట్టుగా. వాళ్ళు వేరే పర్సన్‌తో ఉండి ఒకవేళ ఉన్నా సరే వాళ్ళ లైఫ్‌లో ఒక మంచి హ్యాపీనెస్ అయితే లేదు. 50-50గానే కనిపిస్తున్నారు ఇక్కడ. మీరు కొద్దిమంది అనొచ్చు, లేదు మేడం వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అని అంటే అదంతా డాబండి. కొద్దిమంది. కొద్దిమంది ఏంటంటే ఇప్పుడు చూడండి, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ లైఫ్ చాలా బాగుంది అని ఏదో బిల్డప్‌లు ఇచ్చుకోవడమో తప్ప, వాళ్ళకి మనసులో మాత్రం ఎలాంటి ఆహ్, ఒక పాజిటివ్ అయిపోయింది ఇగ వీళ్ళతో నాకు కట్ అయిపోయింది గదా! నా జీవితం బాగుంది అనుకునే పరిస్థితులయితే ఎక్కడ గూడా కనిపిస్తలేవు. అది మీరు అర్థం జేసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ ఏంటి సిట్యుయేషన్స్ అండి. ఏదైనా సరే మనకు మీకు మీ పర్సన్‌కి మధ్యలో వచ్చేసి సిట్యుయేషన్స్ ఉంటాయి. పర్సన్స్ ఉంటారు. జెలస్ కూడా ఉంది మీ పర్సన్‌కి. కొద్దిమందికైతే మీ పైన చాలా జెలస్ ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే మీరు మేబీ కొద్దిగా ఎక్కువ సంపాదించొచ్చు. లేకపోతే మీరు వీళ్ళతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ కూడా ఉండొచ్చు కొద్దిమంది. అందరు కాదు, కొద్దిమంది. ఒకటి మిమ్మల్ని అట్రాక్ట్ చేసేది మీ పర్సన్‌కి ఏంటి అనంటే మీరు చూపించే ప్రేమ వాళ్ళ పైన. ఎందుకంటే ఎప్పుడొచ్చినా సరే మీరు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళని. సో, అది ఒక నమ్మకం వాళ్ళకైతే ఉందండి. సో, దాని గురించి కూడా వీళ్ళేంటంటే లీనియన్స్ తీసేసుకున్నారు. నన్నడిగితే లీనియన్స్ తీసుకున్నారు మిమ్మల్ని. లీనియన్స్ తీసుకోవడం అంటే ఏంటండి, ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉన్నారండి. సో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ భయం, భక్తులు చెప్తే వాళ్ళు చెప్పు చేతులలో ఉంటారు. వాళ్ళ కంట్రోల్‌లో వాళ్ళు ఉంటారు. బట్ మీ పరిస్థితి అట్లా కాదు. మీరు ఎప్పుడొచ్చినా యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఎప్పుడొచ్చినా ఓకే అంటారు. మీరు వాళ్ళని కాదని చెప్పరు. ఒక్క ఏమంటారంటే నమ్మకం అని అంటారా? లేకపోతే మీరు చూపించే ఆ ప్రేమ ఎంతవరకు కరెక్ట్ అని మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే పర్సన్స్ నిర్ణయాలను బట్టి, మీ నిర్ణయాలను బట్టి మాత్రమే మీ లైఫ్ అనేది ముందుకెళ్తదండి. సో, ఆలోచించుకోండి. మంచి పరిస్థితులు మారాలంటే మీలో కూడా మార్పు రావాలి. వాళ్ళలో కూడా మార్పు అనేది రావాలి. లీనియన్స్ ఇవ్వకూడదండి. ఓవర్‌వెల్మ్ అయిపోతది. ముందులే పడుంటారు వీళ్ళు ఎక్కడ పోతారు. ఈమెనన్నా వెళ్ళిపోతది. ఈయననన్నా వెళ్ళిపోతాడు గానీ ఆవిడ ఉండదు. ఆవిడ గాని, ఆయన గాని అక్కడే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోతారు? నా చేతిలోనే ఉంటారు. నేను ఇప్పుడు పోయినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఏముంది? అదొక లీనియన్స్ అయిపోతది. మిమ్మల్ని వాళ్ళు ఒక లీనియన్స్‌గా తీసుకుంటారనమాట. అందుకని వాల్యూ ఉండదండి. ఎప్పుడైనా సరే మనకు వాల్యూ అనేది ఉంచుకోవాలి. వాల్యూ అనేది పోతే మనము ఆ ప్రేమ దక్కినా కూడా దాంట్లో ఎసెన్స్ ఉండదు. ఓకేనా? ఆ ప్యూరిటీ ఉండదు, ఎసెన్స్ ఉండదు, ప్రేమ ఉండదు. ఎప్పటికైనా వస్తారులే, ఎప్పటికైనా ఉంటారులే అన్న ఫీలింగ్స్‌లలో వాళ్ళు ఉండడం కూడా జరుగుతుంది. ఓకే. సో, చూద్దాము మీ కరెంట్ లవ్ ఫీలింగ్స్ అండి. మీ పర్సన్ కరెంట్ లవ్ ఫీలింగ్స్ చూద్దాము. అసలు వాళ్ళు ఫీలింగ్స్‌లలో లవ్ ఉందా లేదా? వాళ్ళలో మీ పైన ఉందండి. కాన్స్టెంట్ లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్. హౌ కెన్ ఐ స్టాప్? ఉంది. ప్రేమ లేదనైతే లేదు. పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది మీ పైన అంటున్నారు. మరి నువ్వెక్కడికి పోతావు? అదే కదా! నేను అదే అంటున్నా. ఏమంటున్నానండి, ఈ పర్సన్ ఏమంటున్నాడు? లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్. హౌ కెన్ ఐ స్టాప్? నువ్వు ఎలాగో ఉంటావు నా శ్వాసలో, నా ఊహలో.
నువ్వు ఎక్కడికి పోతావు, నువ్వు అక్కడే ఉంటావు, నేను మాత్రం నాది నేను చేస్తాను, నా పని నేను చేస్తాను, మళ్ళీ నువ్వు ఎప్పుడైనా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు కాబట్టి నాకు నచ్చినప్పుడే నేను వస్తాను ఈ లైఫ్లోకి. సో దిస్ ఈజ్ వాట్ ద పీపుల్ ఆర్ ఫీలింగ్ అబౌట్ యూ. సో ఫైనల్ ఏం షఫ్లింగ్ అండి, చూద్దాము మీ పార్ట్నర్ కరెంట్ లవ్ ఫీలింగ్స్. మీ పార్ట్నర్ మనసులో తలుచుకోండి, వాళ్ళ మనసులో కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఏమున్నాయో అడగండి యూనివర్స్ని. ఓకే, అయిపోయిందండి, నేనైతే షఫుల్ చేసేసాను. చూద్దాం మీ పర్సన్ మనసులో ఏముందో. అప్పుడు చాలా బ్యూటిఫుల్ కార్డ్ వచ్చింది, ఫ్యాసినేషన్. యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. సో మీ స్మైల్ వాళ్ళని చాలా అట్రాక్ట్ చేస్తుంది అంటారు. ఇందాక మనకు అట్రాక్షన్ కార్డు కూడా వచ్చింది కదా. సో ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. సో మీ స్మైల్ వాళ్ళని అసలు నిద్రపోనివ్వట్లేదు, మరి మీరే గుర్తొస్తున్నారు. సో ఆ కరెంట్ లవ్ ఫీలింగ్స్లో మీ స్మైల్ అంటే మిమ్మల్ని తలుచుకుంటే మీ ఫేస్లో ఉన్న స్మైల్ వాళ్ళకి గుర్తుకు రావడం అండి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ లాయల్టీ. సో డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ. ఓవర్వెల్మ్ అయిపోతుందండి, నేను చెప్పాను కదా, మీరు ఎక్కువ లవ్ చేసేసరికి ఇది ఓవర్వెల్మ్ అయిపోతుంది. అంటే వీళ్ళకి ఏంటంటే లాయల్టీ లేదు మీ దగ్గర అనిపిస్తుంది వాళ్ళకి. అంటే ఎక్కువగా ఏంటంటే షో పుట్టప్ అనమాట. సో మీరు ఎంత ప్రేమ చూపించినా కూడా వాళ్ళ మనసులో ఏముందంటే వీళ్ళు ఏం జస్ట్ షో చేస్తున్నారు, నేనంటే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు, అంత వద్దు, అంత అవసరం లేదు, నువ్వు ట్రూగా ఉండు, నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు, నువ్వు ఇంత ఓవర్గా నువ్వు చెయ్యకు, మనసులో అనుకుంటున్నారు అట్లా వాళ్ళు. అంటే ఓవర్ అనిపిస్తుంది మీ ప్రేమ. అదేనండి ఓవర్వెల్మ్డ్ లవ్ అని అంటే వాల్యూ ఉండదు, మీకు ముందు కూడా చెప్పాను నేను. సో ఇమోషనల్ బ్యాగేజ్ అంట. మై హార్ట్ ఈజ్ టైర్డ్ ఆఫ్ గెట్టింగ్ హర్ట్, ఐ నీడ్ స్పేస్. ఓకే, చాలా హర్ట్ అయ్యారు ఇక్కడ మీ పర్సన్. సో ఇమోషనల్ బ్యాగేజ్ మోస్తున్నారు, ఒంటరిగా ఉన్నారు, బాధపడుతున్నారు. మీకు ఇందా కూడా చెప్పా వాళ్ళు ఏం హ్యాపీగా లేరని చెప్పేసి. సో కరెంట్ లవ్ ఫీలింగ్స్లో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టు చాలా క్లియర్గా కనపడుతుంది. మీరు లేనందుకు వీళ్ళు బాధపడుతున్నారండి బాగానే. సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్. సో వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. సో వీళ్ళు కొద్దిమంది ఏంటంటే మీ నుంచే వాళ్ళు రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట, అంటే వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పేషెన్స్. సో ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్. ఓకే, ప్రేమ అంటే ఇదేనండి, చాలా ప్రేమ పడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనస్పర్ధలు అయితే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఈగో ఉండొచ్చు, ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే నువ్వే మాట్లాడాలి ఇలాంటివి అనమాట. సో ఇక్కడ ఉన్నాయి, కానీ పేషెన్స్తోని వెయిట్ చేస్తున్నారు, అంటే మీరు రావాలి, మీరు వస్తారు అన్న ఇదితో వీళ్ళు కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ కొద్దిమంది అయితే సెల్ఫ్ హీలింగ్లో ఉన్నారండి. సో ఐ హ్యావ్ అడ్జస్టెడ్ అలాట్, నో మోర్ నౌ, ఐ జస్ట్ వాంట్ అ పీస్. ఓకే, సో నేను చాలా అడ్జస్ట్ అయ్యాను, చాలా కొట్లాడాను, నేనే కాంప్రమైజ్ అయ్యాను, ప్రతిదానికి నేనే నీకు అన్నీ చేశాను, నువ్వు మాత్రం అవ్వట్లేదు, నువ్వు నా మీద ఏడుస్తున్నావు, నా మీద అరుస్తున్నావు, నువ్వు నా మీద కొట్లాడుతున్నావు, ఇక చాలమ్మా, చాలయ్యా చాలు, ఇక నా జీవితాన్ని నేను చూసుకొని నాకు ఒక సెల్ఫ్ గ్రోత్ కావాలి, సెల్ఫ్ హీలింగ్లో ఉన్నా, మనశ్శాంతి కావాలి, నాకు నీ దగ్గర ఉన్నానంటే నాకు మనశ్శాంతి ఉండదు. సో నేను ఇప్పుడు చాలా పీస్ఫుల్గా ఉన్నాను, మనశ్శాంతిగా ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు మీ పర్సన్. సో కొద్దిమంది అయితే ఫేక్ అంటున్నారండి. యు ఆర్ నాట్ ద వన్ ఐ లవ్డ్, యూ ఆర్ చేంజ్డ్ డియర్, యు ఆర్ ఫేక్. సో నేను కోరుకున్న పర్సన్ని ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇప్పుడు నువ్వు కాదు. నేను ఒకప్పుడు చూసిన నువ్వు వేరు, ఇప్పుడు నేను చూస్తున్నా నువ్వు వేరు. సో ఇక్కడ ఏంటి, నాకు నీలో ఒక ఫేక్నెస్ కనిపిస్తుంది, అంటే ఒక ప్యూర్ లవ్ కనిపించట్లేదు. మీరంటే ఒక ఫేక్గా ఫీల్ అవుతున్నారు, వీళ్ళు ఫేక్ అనిపిస్తుంది అంట వీళ్ళకి. ఇప్పుడు ఓవర్వెల్మ్ లవ్ అయిపోతే ఇట్లనే ఉంటుందండి, వాల్యూ ఉండదు వాళ్ళ దగ్గర. మీరు ఫేక్ అనిపిస్తుంది వాళ్ళకి, లాయల్టీ లేదు మీ దగ్గర అనిపిస్తుంది. ఎమోషనల్ బ్యాగేజ్ మోస్తున్నారు, నాకు పీస్ కావాలంటున్నారు, మళ్ళీ మీరే మాట్లాడాలంటున్నారు, ఎన్నో రకాలుగా వీళ్ళు కనిపిస్తున్నారండి. సో ఇప్పుడు ఏముంది మీకు కరెంట్ ఫీలింగ్స్లో సగం 50-50 కనిపిస్తుంది, లవ్ ఫీలింగ్స్ చూస్తేనేమో సగం సగం ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటి, ఇక్కడ వచ్చిన ఆన్సర్ కార్డ్స్ని పట్టి అంటే మీరు ఓవర్గా లవ్ చేశారు, మీరు ఓవర్గా ఇచ్చేసారు, ఇచ్చేదానికంటే ఎక్కువ ఇచ్చేసారు. అది ఏమైపోతుందని అంటే ఓవర్వెల్మ్, ఫేక్ అనిపిస్తుంది, లాయల్టీ లేదనిపిస్తుంది, మిమ్మల్ని వాళ్ళు తప్పుగా పడుతున్నారు, బట్ మళ్ళీ మీ ప్రేమ కావాలంటున్నారు. సో ఈ విధమైన పర్సనాలిటీ, స్ప్లిట్ పర్సనాలిటీ అనొచ్చు మీ పర్సన్ది. రెండు రకాలుగా అనుకుంటున్నారు మీ గురించి. సో ఓవరాల్గా అయితే ఒకసారి చూద్దామండి మరి మీ పర్సన్ మరి ఫ్యూచర్ నిర్ణయాలు మీ గురించి ఏ విధంగా ఉంటాయి. కొద్దిగా యాక్షన్ అయితే తీసుకుంటున్నట్టు కనపడుతుంది. ఇందాక మన ఫస్ట్ కార్డులో వచ్చింది కదా, దే వాంట్ టు సే సంథింగ్ టు యూ. ఓకే, వాళ్ళు మీకు అసలు ఏం చెప్పబోతున్నారు మిమ్మల్ని కలిసినప్పుడు చూద్దాం. సో ఒకవేళ మీ పర్సన్ కలుస్తున్నారా లేదా ఒక 3 కార్డ్స్ తీద్దాము. నెక్స్ట్ వచ్చేసి కలిస్తే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దామండి. ఓకే,
ఇప్పుడు కలవబోతున్నారా మిమ్మల్ని అసలు లేదా? రీయూనియన్ అంటే అదేనండి. రీకన్సిలేషన్ అసలు ఉందా లేదా, కలుస్తున్నారా లేదా ఫస్ట్ చూద్దాము. ఒకవేళ కలిస్తే కనుక వాళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా చూద్దాం. సో మీ పర్సన్ని మీరు మనసులో తలుచుకోండి, యూనివర్స్ని అడగండి. పర్సన్ మళ్ళీ వస్తున్నారా లేదా అని మీరే అడగండి యూనివర్స్ని. మీకు నేను ఇక్కడ షఫుల్ చేసేటప్పుడు మీరు హ్యాపీగా పీస్ఫుల్గా మీ మనసులో ఏదైతే బాధ ఉంది, ఏముంది, మీరు ఏం కావాలనుకుంటున్నారో మీ పర్సన్ నుంచి, అంటే రీయూనియన్ కోరుకుంటున్నారా, అసలు వద్దనుకుంటున్నారా, మీ మనసులో ఏదైతే భావాలు ఉన్నాయో అవి మీరు చక్కగా కళ్ళు మూసుకొని యూనివర్స్ని అడగండి. నేను ఇంకొకసారి షఫుల్ చేస్తానండి ఫైనల్గా. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళ పార్ట్నర్ మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా లేదా, రీకన్సిలేషన్ అనేది వీళ్ళిద్దరికి ఉందా లేదా, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. అదే స్టక్ ఎనర్జీ కనబడుతుందండి చాలామందికి, కొంచెం స్టక్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇందాక కూడా వచ్చింది మనకు ఆ కార్డు. సో ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏదో మీతో కలిపి చేస్తున్నారు, అంటే మేబీ రీయూనియన్ ఉందా లేదనేది చూద్దాం. చాలా ఇమోషనల్గా మీకు కనెక్ట్ అయిపోయారండి. 8 ఆఫ్ వ్యాండ్స్, సారీ 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. చూద్దాం ఇంకేమేమి వచ్చాయో. నెక్స్ట్ కింగ్ ఆఫ్ కప్స్. సో నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందంటే ఇక్కడ మీకు రీయూనియన్ ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ ద ఎంపరర్, అండ్ ఇక్కడ డెత్ కార్డ్ కూడా వచ్చింది. యా, ఫ్యామిలీ లైఫ్. ఇక్కడ ఏం కార్డ్ వచ్చిందండి మనకి? 10 ఆఫ్, ఏముంది ఇక్కడ? 10 ఆఫ్ కప్స్. సో వీళ్ళ మనసులో ఇప్పుడు ఏవేవైతే ఫీలింగ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఎండ్ పెట్టేసి కొత్త డైరెక్షన్లోకి వెళ్ళబోతున్నారు. సో ఈ స్టక్ ఎనర్జీ నుంచి మేబీ బయటపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదో యాక్షన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి యాక్షన్ కార్డ్. ఇందాక మనకి నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఇందాక కూడా వచ్చింది కదా. సో ఫ్యూచర్లో కూడా ఇదే జరగబోతుంది. వాళ్ళు మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వబోతున్నారు. సో ఎందుకు రీకనెక్ట్ అవుతున్నారంటే మీకు ఇమోషనల్గా ట్రాప్ అయిపోయారు వాళ్ళు. ఓకే, మీ అటాచ్మెంట్, మీ ఇమోషన్స్ నుంచి వీళ్ళు బయటపడలేకపోతున్నారు. దీని నుంచి బయటపడాలని కూడా వీళ్ళు కోరుకుంటున్నారు. దీంట్లో నుంచి బయటపడాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇమోషనల్గా మీకు ఒక ఫుల్ఫిల్మెంట్, మీతో ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది పెంచుకోవడం కోసం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రాబోతున్నారు మీ పర్సన్. సో మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. అండ్ ఇక్కడ ఫుల్ కమిట్మెంట్ అండి. ద ఎంపరర్ అంటే వీళ్ళ మనసులో ఏవో చాలా సీక్రెట్స్ ఉన్నాయి, చాలా చెప్పాలనుకుంటున్నారు. అవన్నీ కూడా మీతో మాట్లాడబోతున్నారు. ఒక డెసిషన్ అనేది కూడా వీళ్ళు తీసుకోబోతున్నారు. సో ఇది వీళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి వీళ్ళది డెత్, అంటే ఒక న్యూ డైరెక్షన్లోకి మీ రిలేషన్షిప్ వెళ్ళబోతుంది. అంటే ఇప్పటి వరకు మీకున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి. అంటే ఒకవేళ మీకు మాటలు లేకపోతే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు, మీతో మాట్లాడుతున్నారు. ఇక్కడ మళ్ళీ మీతో ఒక హ్యాపీ లైఫ్, ఫుల్ఫిల్మెంట్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారండి. సో ఇక్కడ ఫ్యూచర్ ప్లానింగ్ కూడా మీతో వేస్తున్నారండి. అంటే మీకు మీ పర్సన్కి ఒక యూనియన్, రీయూనియన్తో పాటు మీకు లైఫ్ టైం మీతో కలిసి ఉండే ఆ ప్రణాళికలు కూడా మీ పర్సన్ వేయాలని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ రీయూనియన్ కార్డ్ ఇక్కడ చూసారు కదా, దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్. సో ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఏంటి? ఇక్కడ మీ పర్సన్ మీతో ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ కోరుకుంటున్నారు. సో మీతో ఒక మంచి లైఫ్ కావాలని, మీకు మళ్ళీ ఒక మంచి లైఫ్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్. సో ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ప్లీజ్ అండర్స్టాండ్, ఎందుకంటే ఇది 60 to 70% వరకు అక్యురేట్గా రెజనేట్ అవుతుంది. సో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు కంప్లీట్గా కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు, మీతో లైఫ్ టైం ఒక మంచి ప్రణాళికలు కూడా వేయాలని అనుకుంటున్నారు కదా. వచ్చి మీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ ఫైనల్గా చూద్దామండి. వీళ్ళ మనసులో మరి రీకన్సిలేషన్ అయితే మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు మీ పర్సన్. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. ఈ రీకన్సిలేషన్లో వీళ్ళ పర్సన్ వీళ్ళ గురించి, వీళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళతో లైఫ్ టైం ఉండాలనే ప్రణాళికలు వేస్తున్నారా, ఏం చెప్పాలని వీళ్ళు మళ్ళీ రీకన్సిలేషన్ అవుతున్నారు. చూసారా, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. సో ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీకన్సిలేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళతో ఏం చెప్పాలని వీళ్ళు ఫైనల్గా ఆలోచిస్తున్నారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అండి, కంప్లీట్ పాజిటివ్ కార్డ్ ఇది. సో రీయూనియన్ ఇందాక కూడా మనకి ఇందాక వచ్చింది సేమ్ కార్డ్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్. ఎందుకంటే మీ పర్సన్ చాలా మంచి ఆలోచనలతోనే మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు. అంటే ఏంటి, మీతో ఒక లాంగ్ టర్మ్ హ్యాపీ లైఫ్ కోరుకుంటున్నారండి. చూడండి ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో 9 ఆఫ్ పెంటికల్స్ అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఓకే, ఒక మంచి ఇండిపెండెంట్ లైఫ్, మీతో లాంగ్ టర్మ్ కలిసి ఉండడం, అన్ని రకాలుగా హ్యాపీగా ఉండడం అండి. ఇది మంచి బ్యూటిఫుల్ కార్డ్ అది. నెక్స్ట్ ద ఎంపరర్. చెప్పాను కదా, వాళ్ళ మనసులో ఉన్న అన్ని ఫీలింగ్స్ కూడా మీతో రివీల్ చేసేస్తున్నారు. మీకు ఎలాంటి దాపరికాలు, సీక్రెట్స్ అనేది
ఉండడం లేదు మీకు మీ పర్సన్కి. సో పాస్ట్ లైఫ్లోకి మళ్ళీ వస్తున్నారు. ఇక్కడ 6 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది కదా. సో మళ్ళీ మీతో రీయూనియన్తో పాటు లైఫ్ టైం మీతో కమిట్మెంట్ అండి. ఇది కంప్లీట్గా మీ బాధ్యతలు, భారాలు, మీ అన్ని రకాలుగా వీళ్ళే మోయాలని చెప్పేసి అనుకోవడం. అంటే ఏంటి, మిమ్మల్ని రెస్పాన్సిబిలిటీగా చూసుకుందాం అని పర్సన్ అనుకుంటున్నారండి. ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ కూడా వచ్చింది. చాలా చేంజెస్ వచ్చాయి మీ పర్సన్లో, రాబోతున్నాయి మీ పర్సన్లో. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక నర్చరింగ్, కేరింగ్, ఫైనాన్షియల్ అబుండెన్స్ అన్నీ కోరుకుంటున్నారు. అన్ని రకాలుగా మీతో ఒక మంచి లైఫ్, ఫుల్ఫిల్మెంట్ లైఫ్ అనేది అయితే చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ కూడా వాళ్ళకి ఒక నెగిటివ్ థాట్స్ లేవండి. మళ్ళీ చూసారా, ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో చాలా పాజిటివ్ కార్డ్స్ అండి. ఇక్కడ మీ పర్సన్లో చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ ఇక్కడ మళ్ళీ కూడా రీయూనియన్ అయినప్పుడు కూడా మీతో లైఫ్ టైమే ఈ విధంగా ఉండాలని అనుకుంటున్నారు. అంటే హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు, మీరు కోరుకుంటున్నట్టుగా ఉండాలని అనుకుంటున్నారు మీ పర్సన్. సో ఆల్మోస్ట్ ఇక్కడ పాజిటివ్గానే వచ్చాయి. వావ్, సూపర్. ఇక్కడ లవర్స్ కార్డ్ చూసారు కదా, ఈ కార్డ్ వచ్చిందా. నెక్స్ట్ లవర్స్ కార్డ్. సో లవర్స్ కార్డ్ వచ్చిందని అంటే ఏంటి, ఇక్కడ మీది మీ పార్ట్నర్ది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్. చాలా ట్రాన్స్పరెన్సీగా మీతో రిలేషన్షిప్లో ఉండాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. అందుకని ఇక్కడ మనకి న్యూ డైరెక్షన్, డెత్ కార్డ్ వచ్చింది చూసారు కదా. సో ఇక్కడ నెక్స్ట్ జరగబోయేది ఇదేనండి. డెత్ కార్డ్ ఇందాక కూడా మనకు వచ్చింది. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మళ్ళా మీ లవ్ కోరుకుంటున్నారు, మీ ప్రేమ కోరుకుంటున్నారు, మీతో లైఫ్ టైం ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు. చూడండి, క్లియర్. సో ఇది యూనివర్స్ డెసిషన్ అండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే మనకి జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎవరికైతే ఇది రెజనేట్ అవుతుందో వాళ్ళు చాలా లక్కీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే క్లెయిమ్ చేసుకోండి, పాజిటివ్గా ఉండండి, మేనిఫెస్ట్ చేసుకోండి. మీకు మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి, వాళ్ళు ఏ విధంగా అయితే ఇది డెస్టినీ అండి. యాక్చువల్గా ఏంటంటే ఇది జరగాలి మీ లైఫ్లో, ఓకేనా. మేజర్ చేంజెస్ కూడా వస్తున్నాయి. ద మెజిషియన్ కార్డ్ కూడా వచ్చింది. సో మెజిషియన్ కార్డ్ అని అంటే ఒక బ్యూటిఫుల్ జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది మీ జీవితంలో. ఒక మేజర్ చేంజ్, మిరాకిల్, ఒక సడన్ చేంజ్ అనేది మీ లైఫ్లో మీరు చూడబోతున్నారు మీ రిలేషన్షిప్ పరంగా, ఓకేనా. సో ఇది ఎంతమందికి రెజనేట్ అవుతుందో అది అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నారు. ఈ పాజిటివిటీని మీరు క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకోండి. మీ పర్సన్ పైన నమ్మకం ఉంచండి. నిజంగా మీ పర్సన్ జెన్యున్ పర్సన్ అయితే మీ లైఫ్లోకి తిరిగి 100% కాదు 200% వస్తారండి. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. లేదు రావట్లేదు, ఈ పర్సన్ కాదు అంటే ఒకవేళ మీకు వస్తున్నారా లేదా అనేది కూడా మీకు ఒకటి తెలిసిపోతుందండి. అంటే మీ పర్సన్తో మీకున్న రిలేషన్షిప్, బాండింగ్, మీ పర్సన్ మెంటాలిటీ వాళ్ళ గురించి మీకు తెలిస్తే మీకు అర్థమైపోతుంది. అట్లాంటప్పుడు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి, మీ జీవితం మీరు చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇన్ కేస్ మీరు మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి మీకు తెలుసుకోవాలి అక్యురేట్గా అని అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో పర్సనల్ రీడింగ్లో మీకు 100% మీ లైఫ్కి సంబంధించి ఒక అక్యురేట్ ఆన్సర్ అయితే తప్పకుండా వస్తుంది. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. ప్లీజ్ మూవ్ ఆన్. సో ముందుకు వెళ్ళండి, లైఫ్లో మీరు ముందుకు వెళ్ళండి. ఎక్కడ స్టక్ ఎనర్జీలో ఉండకండి. ఒక రిలేషన్షిప్కు కానీ మీ క్యారియర్ పరంగా కానీ దేనికైనా కూడా ఒక టైం లిమిట్ పెట్టుకోండి. సో ఈ టైం లిమిట్ లోపల మీరు చేయాల్సిన పనులన్నీ చేయండి, మీ సైడ్ నుంచి మీ ప్రయత్నాలు చేయండి. మీకు ఒకవేళ వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే మీరు దాన్ని పక్కన పెట్టేసి మీ జీవితంలో మీరు హ్యాపీగా ఉండడం కోసం ఏ విధంగా చేయాలో ఆ విధంగా మీరు నిర్ణయాలు తీసుకొని మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.